మీకు తెలుసా, రాత్రిపూట ఉప్పు ఎవరికీ ఇవ్వకూడదని మన పెద్దలు ఎందుకు చెప్పేవారు? రాత్రిపూట ఉప్పు ఇస్తే దరిద్రం వస్తుందనేది నిజమేనా? నిజమేమిటంటే, రాత్రిపూట ఉప్పు ఇచ్చినంత మాత్రాన దరిద్రం వస్తుందని లేదా లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుందని చెప్పడానికి శాస్త్రీయ ఆధారం లేదు. అయితే ఉప్పుకు మన జీవితంలో ఉన్న ప్రాధాన్యత మాత్రం చాలా పాతది. ఉప్పు ఆహారానికి రుచినివ్వడమే కాదు, పూర్వకాలం నుంచే ఆహారాన్ని నిల్వ చేయడానికి కూడా ఉపయోగించేవారు. అందుకే అనేక ప్రాంతాల్లో ఉప్పు విలువైన నిత్యావసర వస్తువుగా ఉండేది. భారతదేశ చరిత్రలో కూడా ఉప్పు ఒక ముఖ్యమైన వాణిజ్య వస్తువుగా ఉండేది. అందుకే ఇంట్లో ఉన్న ఉప్పును వృధా చేయకుండా జాగ్రత్తగా ఉపయోగించడం ఒక మంచి అలవాటుగా ఉండేది. రాత్రిపూట ఉప్పు ఇవ్వకూడదనే మాట మాత్రం ప్రాంతాన్ని బట్టి ఒక సంప్రదాయం లేదా నమ్మకంగా కొనసాగి ఉండవచ్చు. కానీ దాన్ని పాటించకపోతే దరిద్రం వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. సంప్రదాయాన్ని గౌరవిద్దాం, కానీ ప్రతి నమ్మకం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకుందాం. ఇదే వెడోరా నమ్మకం, నిజం నుంచి వాస్తవం వరకు. ఇలాంటి విషయాలను మీ పిల్లలతో తప్పకుండా పంచుకోండి. ఎందుకంటే భక్తి మనసును తీర్చిదిద్దితే జ్ఞానం భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. ఇలాంటి నిజాలను తెలుసుకోవాలంటే వెడోరాని సబ్స్క్రైబ్ చేయండి.